స్టార్ట్ చేస్తే వాళ్ళు టోటల్గా డివాస్టింగ్ అయితే రోడ్ మీకు రావడం జరుగుతుంది. గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ సమ్టైమ్స్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ వెళ్ళినా ఇమీడియట్గా పనులు జరగకపోవడము డిలే అవ్వడం జరుగుతుంటాయి. అందరూ చూస్తూనే ఉన్నాము. ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకి గిట్టుబాటు ధర రాని వాళ్ళకి మేడం అందుబాటులో ఉన్నారు, అండదండగా ఉన్నారు. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. మరి మేడం గారి ఆలోచన ఎలా వచ్చిందో ఆ ప్రొడక్ట్స్ అనేవి మేడం పర్చేజ్ చేసి వాళ్ళు చేస్తారంట, అది వాళ్ళ మాటల్లో విన్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఓవర్. ఇదే కాకుండా లేడీస్కి కూడా చాలా వాళ్ళు చేస్తున్నారు. ఒక 2 మాటలు కౌశల్ గారు చెప్తారు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారము. నా తోటి మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అందరికీ కూడా నమస్కారం. విజయ్ చౌదరి మేడం గారు నాకు ఒక 1 ఇయర్గా పరిచయము. తను చాలా సోషల్ వర్క్ అంటే సోషల్ వర్క్ కార్యక్రమాలు చేస్తారు. అయితే ఇప్పుడు స్వీపర్స్ మనకు రోడ్డు మీద వెళ్తుంటే అంటే చాలా మంది స్వీపర్స్ కనిపిస్తారు. వాళ్ళు ఏ టైంకి వస్తారో ఏ టైంకి వెళ్తారో 24 అవర్స్ మన కోసము వాళ్ళు చేస్తూ ఉంటారు. పని చేస్తూ ఉంటే ఈ మేడం ఏంటంటే వాళ్ళ కోసం ఫుడ్, వాళ్ళ పేరు మీద అన్నదానాలు చేయడము. టఫ్ టైం అంటే కరోనా లాక్డౌన్ పీరియడ్లో కూడా చాలా మందికి తను అన్నదానాలు చేశారు. సోషల్ వర్క్ అంటే ముందుంటారు మేడం గారు. మనకందరికీ రైతులు అన్నం పెడుతున్నారు. అయితే రైతులకి గిట్టుబాటు ధర రావాలి, రైతుల కోసం పోరాటం చేయాలి, రైతుల అభివృద్ధి కోసం అనేసి ఈ సేవికా ఫౌండేషన్ ద్వారా అంటే వాళ్ళ సరుకులు వాళ్ళ వస్తువులని వాళ్ళు మార్కెట్లో అప్పుడే అమ్ముకొని దానికి గిట్టుబాటు ధర రావాలి, అప్పుడే క్యాష్ రావాలి, ఎప్పుడో అకౌంట్లో పడతాయి. అలాంటి రైతుల పక్షాన నిలబడ్డ గొప్ప వ్యక్తి మేడం గారు. సేవికా ఫౌండేషన్కి తను ఫౌండరు, చైర్మన్. దాని ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేశారు. మంచి గుడ్ సోషల్ వర్కర్ అని చెప్తారు. శశికళ గారు వీళ్ళు ఫ్యామిలీ కౌన్సిలర్ 15 years నుంచి ఒక పార్టీలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీలో యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఎక్కడన్నా కూడా వాళ్ళ చుట్టుపక్కల కూడా బాగుండాలని చెప్పి కోరుకునే వ్యక్తి. ఎవరికి ఏం సమస్య వచ్చినా కూడా రీసెంట్గా ఎవరికి నాకే వచ్చింది. నేను న్యూ గట్టనగరం డివిజన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను, సర్వీస్ చేస్తున్నాను. లాస్ట్ టైం రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లం అయింది, కొన్ని ఫొటోస్ పెట్టాను. ఇమ్మీడియట్గా స్పందించిన మొట్టమొదటి వ్యక్తి మన శశికళ గారు. అంటే అలాంటి దృక్పథం ఉందన్నట్టు. వర్షం కూడా చూడకుండా వచ్చేసారు. అలా ఎక్కడ ఎవరికి ఆపోతున్నా అలా చూస్తారు అండ్ అలా చాలా పనులు చేశారు. సో ఫ్యామిలీ కౌన్సిల్ కూడా ఎన్నో కుటుంబాలు, వివిధ కుటుంబాల్ని వారి మాట తోటి వారు కలపడం జరిగింది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ శశికళ గారు. అండ్ వీరు మన సంఘానికి ఒక చీఫ్ అడ్వైజర్గా అసోసియేట్ అయి ఉండబోతున్నారు. ఫర్దర్ కూడా కొన్ని నవలు రాశారు. అది ఏంటి అన్నది మేడం చెప్తారు. అండ్ షీఈ్ మోటివేషనల్ స్పీకర్. కొంతమంది మాట్లాడుతుంటే ఇన్స్పైర్ అయ్యి లైఫ్ చేంజ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. లైఫ్ చేంజింగ్ అంటారు సక్సెస్. అందులో ఎంతోమంది వేల మందిని వాళ్ళ లైఫ్ చేంజ్ చేస్తారు. చాలా రోల్ మోడల్గా ప్లే చేస్తారు మేడం. థ్యాంక్ యూ మేడం. అడ్వకేట్ గారు సురేష్ కుమార్ గారు, మీరు టీఎస్ ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిలర్గా ఉన్నారు. వీరికి స్టార్టింగ్ నుంచి మనతో అసోసియేట్ అయి ఉన్నారు. మన సంఘం సంబంధించిన విజన్, ఎజెండా, మోటో ఏంటి అనేది ఒకసారి వివరించాలని చెప్పడం జరిగింది. నేను పెట్టిన వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. అది చూశాక స్వచ్ఛందంగా వారు స్పందిస్తూ మీ సంఘానికి నేను అసోసియేట్ అయి ఉంటాను, మీకు నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వీరు కూడా అందరిలా కాకుండా లైక్ అందరు అడ్వకేట్స్లా కాకుండా ఫాస్ట్గా సెటిల్మెంట్స్ అయ్యేటట్టు వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చేస్తున్నారు. అందరికి మంచి జరిగేటట్టే ఎన్నో కేసులు వాళ్ళు సెటిల్ చేశారు. అండ్ వీఆర్ వెరీ మచ్ ఆనర్డ్ సార్, యూ ఆల్ ద గైస్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ అశోక్ కుమార్ గారు సైదాబాద్లో ఉంటారు. నాకు రీసెంట్గా పరిచయం అయినా కూడా ఎప్పటి నుంచో పరిచయం అయినట్టే ఒక ఆప్తుల్లా నాకు ఉన్నారు. అయితే నువ్వు ఏం మీటింగ్ అయినా పెట్టు, నేను వెనకాల ఉంటానని చెప్పి నా భుజం తట్టిన వ్యక్తి. అండ్ ఈజ్ అ సోషల్ వర్కర్
ఎన్నో వేల పెళ్లిళ్ళు చేశారు సార్. పేదవాళ్ళకి వాళ్ళు ఎక్కడ పెళ్లి చేస్తూ సర్టిఫికెట్స్ ఇచ్చారు, అది ఆర్డిఎస్ అమర్స్ ద్వారా. సో సోషల్ సర్వీస్ ఉన్న మొత్తం నాకు ఒక మాట కూడా చెప్పారు సార్. అర్జున్ అది చెప్పొచ్చో తెలియదు, బట్ ఐ లైక్ టు షేర్. 2 lakhs ఇన్కమ్ ఉంటుంది మా, 1,00,000 ఆల్మోస్ట్ ఐ డొనేట్ అని చెప్పారు. ఐ బి డొనేటింగ్ అన్నారు. ఎవరికి లేని వాళ్ళకి, ఎవరైతే అవసరానికి ఉన్న వాళ్ళకి, స్టడీ చేసిన వాళ్ళకి, ఎవరైనా దేహి అనే దగ్గరికి పోతే కాదు అనే అనే వ్యక్తి సార్. పెద్దలు మహానుభావులు ఒక్కొక్కరు వచ్చి మీరు అడ్రస్ చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. అండ్ చిన్న అమ్మ అసోసియేషన్ ఎందుకు అయితే నేను లైన్స్లో నేను ఫ్రీ చేస్తాను, మీరు అందరూ నాకు పర్మిషన్ ఇస్తారు. లేట్ అయింది బట్ తప్పిదాలు తగ్గుతాయి, ఎస్పెషల్లీ గెస్ట్. అసలు అమ్మని టైటిల్ ఎందుకు పెట్టాము, ఆలోచన ఎందుకు వచ్చింది, ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను పెద్దల సమక్షంలో. అమ్మని మించిన దైవం ఉండదు, అమ్మని మించిన దైవం ఉండదు. ఎన్ని భాషలు ఉన్నా, ఎన్ని దేశాలు ఉన్నా అమ్మను మించిన పదం ఉండదు. మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నా అమ్మ పేరు పంచుకొని పుట్టిన పవిత్రమైన బంధం ఏమీ ఉండదు. అమ్మలో స్వార్థం ఉండదు, ప్రేమ తప్ప. సృష్టికి మూల కారణం అమ్మ, కనిపించే దైవం అమ్మ, మనమ్మ, అందరికీ అమ్మ. అలాంటి పవిత్రమైన పదం పేరుతో, అలాంటి పవిత్రమైన పదం అమ్మ కుల మతాలకు అతీతంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రం 2 రాష్ట్రాలను కలుపుతూ ఒక కామన్ బేస్ అండ్ ప్లాట్ఫామ్గా అమ్మ మ్యాట్రిమోనీ మీడియేటర్స్ అసోసియేషన్ స్థాపించడం జరిగింది. సో ఎందుకు ఈ పేరు పెట్టాలనిపించిందంటే, ఎటువంటి స్వార్థం లేకుండా మంచి మనసుతో ఒక జంటను కలుపుతూ ఎన్నో కుటుంబాలను ఏకం చేస్తూ ఇండైరెక్ట్గా సృష్టికి మూల కారణం అవుతున్న మ్యారేజ్ మీడియేటర్స్ అమ్మ అన్న పదానికి, ఈ పదానికి ఉన్న అర్థానికి ఏమాత్రం మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ తీసిపోరు అని నాకు అనిపించింది. Nowadays 99% ఆఫ్ ద మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వల్ల జరుగుతున్నాయి. టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినా కుటుంబాల మధ్య అంతే కమ్యూనికేషన్ గ్యాప్ కూడా పెరిగింది. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఫిలప్ చేస్తూ మ్యారేజ్ బ్యూరో మధ్యవర్తుల్లా మనం అవతరించాము, మీరు అవతరించారు. సంఘం ఉద్దేశం ఏంటి అంటే, నవేడేస్ కస్టమర్స్ వాళ్ళకి ఉన్నారు, పెళ్లికి వచ్చిన అమ్మాయికి అబ్బాయికి పెళ్లి వయసు వచ్చాక పెళ్లి చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు డ్యూ టు వేరియస్ రీజన్స్. వాళ్ళు మనలాంటి మీడియేటర్స్ని అప్రోచ్ అవుతున్నారు. అయినా కూడా కొంతమందికి జస్టిఫికేషన్ అవుతుంది, కొంతమందికి జస్టిఫికేషన్ జరగటం లేదు. అంటే కొంతమందికి ఈవెన్ నేనైనా కొంతమందికి న్యాయం చేయగలుగుతున్నాను, కొంతమందికి చేయలేకపోతున్నాను. అది కూడా డ్యూ టు వేరియస్ రీజన్స్. అది పక్కన పెడితే అమ్మ సంఘం ఎందుకు పెట్టామంటే, ఒక మీడియేటర్ ద్వారా, సపోజ్ అర్జున్ మీడియేటర్ ద్వారా ఒక కస్టమర్ వచ్చి నేను మ్యారేజ్ చేయలేకపోతే నేను 10 మందితో ఒక టీం వర్క్ తోటి ఎందుకు సాధించాలి వాళ్ళ ఉద్దేశంతో నాతో పాటు నా తోటి మిత్రులు మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ కూడా ఒక టీం వర్క్ చేస్తే ఒక కస్టమర్ని ఎందుకు పెళ్లి చేయలేమో, వాళ్ళ ఆవేదన ఎందుకు తగ్గించలేమో అనే ఒక ఆలోచనతో అమ్మ సంఘంతో నేను ముందుకు వచ్చాను. ఈ విధంగా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎవరైతే మీడియేటర్స్ ఉన్నారో అందరినీ ఇలా కలెక్టివ్గా ఒక కుటుంబంలో కలపాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు రావడం జరిగింది. మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్లో ఎంతోమంది ఆల్మోస్ట్ 80% మిడిల్ క్లాస్ అండ్ లో మిడిల్ క్లాస్ ఉన్నారు, అందరికీ తెలిసిందే. దీని మీద జీవనాధారం దీని మీద 1000 కుటుంబాలు దీని మీద ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ మనకి గవర్నమెంట్ దృష్టి లేదనుకోండి. సో వీళ్ళందరికీ బిజినెస్ పరంగా, ఫినాన్షియల్గా కానీ, ఆర్థికంగా కానీ మీకు సపోర్ట్గా అమ్మ అసోసియేషన్ ఉండే విధంగా
ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో తెలంగాణ ఆంధ్ర కలుపుతూ నేను అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ మోటో కస్టమర్స్కి ఫాస్ట్ సెటిల్మెంట్, మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్కి ఒకరికి మధ్యన సత్సంబంధాలు పెంపొందిస్తూ త్వరగా మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడానికి మనం దీని ద్వారా ముందుకు రావడం జరిగింది. అండ్ మనమంతా కుల మత భేదాలు లేకుండా మనం ఉన్నాము. సో ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబంలో మనం ఏర్పడితే పిడికిలి అంటారు, పిడికిలిలా పీడిస్తే ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేరు. అంటే ఏ విషయంలో అంటున్నాను, మ్యారేజ్ సెటిల్మెంట్ చేయడంలో అంటున్నాను. సో ఇట్ ఈస్ పాసిబుల్. ఒక హెల్తీ రిలేషన్షిప్ తీసుకొచ్చే దిశగా మీ అందరినీ ఒక కుటుంబంలో నేను చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. అండ్ ఒక కుటుంబంలో మనం కలిసిమెలిసి వెళ్తాము. ఈ పర్పస్ అమ్మ చేసే పెట్టడం జరిగింది. అండ్ అమ్మ సంఘం అన్నది ఏ ఒక్కటి కాదు, అర్జున్ కాదు, డాన్స్ మీద ఏ ఒక్కటి కాదు, మన అందరిది, మీది, మనది, మనందరిది. ఇది సొసైటీ పరంగా. ఇది కాకుండా సార్ పెద్దలు అయిపోయింది సార్, క్లోజ్ చేస్తున్నాను. ఇది కాకుండా మ్యారేజ్ బ్యూరో పెళ్ళిళ్ళు ఒకటే పెళ్ళిళ్ళే చేసుకుంటూ ఏదో బిజినెస్ చేసుకుంటూ డబ్బులు సంపాదించడం అంటేనే కాకుండా సమాజం పట్ల కూడా సామాజిక దృక్పథంతో మనం ఉంటాము, ఉండబోతున్నాము. అలా ఆలోచన లేని వాళ్ళకి కూడా ఆలోచన తీసుకొచ్చే విధంగా అమ్మ అసోసియేషన్ మూమెంట్స్ ఉంటాయి, ముందుకు తీసుకెళ్తుంది. రీసెంట్గా మేము 15th August రోజు ఒక అనాథాశ్రమం విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 12 members వెళ్ళాము. ప్రతి ఒక్కరు దానికి స్పందించారు. ఇక్కడ కొంతమంది వచ్చారు. అక్కడ ఏం ఫంక్షన్ అయినా రైస్ అని డబ్బులని పంపించడం జరుగుతుంది. అక్కడ మేము మనం డిక్లేర్ కూడా చేసాం, ప్రతి ఇయర్ మేము పోయినా పోకపోయినా 5,000 rupees అమ్మ సంఘం నుంచి డొనేట్ చేసామని డిక్లరేషన్ జరుగుతుంది. అక్కడ చిన్న పిల్లలు ఉంటే కూడా మేము అడాప్ట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే సమాజం పట్ల కూడా కొంచెం మనము బాధ్యత వహిస్తూ ఇలాగే ఉంటాము. అన్ని యాక్టివిటీస్లో ఉంటూ మన బిజినెస్ చేసుకుంటూ సమాజం పట్ల కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీగా మనం మూవ్ అవుతూ ఉండాలి. ఆ విధంగా అమ్మ సంఘం తీసుకొని వెళ్తుంది. అండ్ అన్నిటికీ మించి ఏ బిజినెస్ అయినా సక్సెస్ అవ్వాలన్నా, ఇలా పెద్దవాళ్ళు రావాలన్నా, మనకు మంచి పేరు రావాలన్నా, సొసైటీ గుర్తు పట్టాలి అన్నా, గవర్నమెంట్ దృష్టికి పోవాలన్నా మనలో 3 ఉండాలి, 3 things ఉండాలి అని నేను అంటాను. డిసిప్లిన్, క్యారెక్టర్, యాటిట్యూడ్. డిసిప్లిన్, క్యారెక్టర్, యాటిట్యూడ్ ఉండాలి. అవి ఏ వ్యక్తిలో అయితే ఉంటాయో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ తప్పకుండా మనం సాధించండి అంటూ ఏది ఉండదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ ఆల్ దీస్ మన మహాన్ భావుడిక స్టేజ్ మీద ఎవరైతే ఉన్నారో. నాకు కొంతమంది కొత్త పరిచయం అయ్యారు, కానీ చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. అసలు వారి గురించి చెప్పాలని టైమే సరిపోదు. బట్ మేడం, సార్, మీరు ఎప్పుడు మా అసోసియేషన్ సపోర్టింగ్గా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా ఏ మీడియేటర్స్ మా సంస్థకు వచ్చిన సంస్థ ద్వారా మేమందరం కలిసి కట్టుగా పెళ్ళిళ్ళు అనేది ఫాస్ట్ సెటిల్మెంట్ చేస్తాము. పేరెంట్స్ సంబంధించిన ఏదైతే ఆవేదన గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా అది తగ్గిస్తూ మేము వాళ్ళకి సపోర్టింగ్గా ఉంటామని చెప్పేసి మేము వినిపిస్తున్నాం. థ్యాంక్ యూ వన్ గారు. ఇప్పుడు శ్రీ రామదాస్ టైలర్ గారు, తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ జోన్ ఎస్పీ గారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద టైం. శ్రీమతి విజయ చౌదరి గారు, మీ మాటలు అధ్యక్ష అని చెప్పి కోరుతున్నాను. మెంబర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది ఎవరు స్పీచ్ ఇచ్చిన? అందరికీ నమస్కారం. Firstly, I would like to tell you all, today being October 2nd, Gandhi Jayanti, it's such a honorable day. I got this privilege to talk in front of you all. ఈ సభకు నేను ఇక్కడికి invite అయ్యారు for inviting me here. And వేదిక మీద ఉన్న అందరికీ, ఎస్పెషల్లీ mediators, మీ అందరికీ కూడా I thank you very much for inviting me here. Well, I would like to say very few things about me. I work for the Telangana Rashtra Samiti government with Talsani Srinivas Yadav garu. At the same time, I'm a social activist. I run a foundation by the name Sevika Foundation. It's purely an NGO. It contains lot of services to our society, for betterment of our society who are underprivileged. ఎవరికైతే మనం హెల్ప్ చేయాలి అని బయటికి వెళ్తామో, who cannot make their efforts for upbringing their life, that is where we come in forward to help them out. అది మన రైతులకు సంబంధించి కానివ్వండి, లేకపోతే చేనేత వాళ్ళకి సంబంధించి కానివ్వండి,
in regards to everything. మన చిన్న పిల్లలు కానివ్వండి, ఆడవాళ్ళకి health issues. Last 2.5 years you've been seeing how the pandemic is going on in our entire world. So దానికి ఎంతో మంది they have been affected badly. In regards to that, Sevika Foundation 24/7 in just one call away. It's been like our team has been effortlessly working. So, and this, we did not reach for any fundraising, or we did not depend upon anybody, or we did not make any campaigns as such. It is only purely of my own interest to reach out people who are in need. We have come forward. And today we go to Amma Matrimony Association Pettinanduga. I'm really happy because it's a wonderful concept. ఎంతో మంది మ్యారేజెస్ చేసుకుంటున్నారు, చాలా మంది అరేంజ్డ్ మ్యారేజెస్ ఎస్పెషల్లీ. ఎన్నో కమ్యూనిటీస్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళకి యూనో అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి యూనో ఇట్స్ అ బ్రిడ్జ్ ఐ కెన్ సే. ఇప్పుడు దీస్ మ్యాట్రిమోనీ మీడియేటర్ అసోసియేషన్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. ఇంతమంది ఉన్నారు. So it is like a bridge bonding between not just two people for the wedding, but the whole family. అండ్ సొసైటీ పరంగా కూడా వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళు ఇటు బ్రైడ్ కానివ్వండి లేదా గ్రూమ్ సైడ్ కానివ్వండి ఇన్ఫర్మేషన్ తీసి వాళ్ళకి అటాచ్ చేసి వాళ్ళకి ఒక హెల్ప్ఫుల్గా యూనో వాళ్ళ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. దట్ ఈస్ వెరీ ట్రూ. బట్ అలాంటి మ్యారేజెస్ని ఇక్కడ మనకి వీళ్ళు ముందుగా ఉండి coming forward and bridging up these families is such a big noble thought, and this is also definitely a service oriented, and so many people getting associated is also one of the beautiful thing, and I'm happy that I'm associated and they are really fighting it for oka gurtimpu kosam. Adi mana Telangana state kaniyandi leda Andhra Pradesh, right? So I would definitely wish them success, all the best for their future endeavors in this program, and they should definitely come forward. Oka gurtimpu ravala mana state nunchi. Yeah, Jio should definitely pass on, and they should be flourished, and this is what I would like to say, and thank you so much. మేడం సార్ ఇంకొక చిన్న మాట మర్చిపోయాను. మేడం నేను కంటిన్యూషన్ చెప్తున్నాను. అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఏ వృత్తినైనా ఆ వృత్తిలో చేసిన ఏ పనైనా వాళ్ళని గౌరవించబడాలి అన్నట్టుగా మనకు ఉంది. అలా చేస్తున్నాం కూడా, అందరూ చేస్తున్నారు కూడా. మా ఇంటికి వచ్చి చెత్త వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఆ బాబు అన్నట్టే డబ్బులు ఇస్తాం చాలా. కానీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో డెఫినెట్గా మనం రేపు గవర్నమెంట్ దృష్టికి రేపు ఫ్యూచర్లో వెళ్దాము. వాళ్ళ దృష్టికి వెళ్ళాలంటే మనం కొన్ని పనులు చేయాలి. సమాజం పట్ల కూడా మనం ఇలా ఉన్నట్టుగా చూపించాల్సి ఉంటుంది. చేసాక డెఫినెట్గా మేడం లాంటి వాళ్ళు హెల్ప్ తీసుకొని మనం ముందుకు వెళ్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీరు మా అసోసియేషన్కి అసోసియేట్ అయి ఉంటారని చెప్పి నేను మాటిస్తాను ఉండాలి కూడా. థ్యాంక్ యూ. శోభారాణి గారు. పూర్ణశాంతి గారు, డాక్టర్ పూర్ణశాంతి గారు. హలో, వినిపిస్తుందా అండి? మీరు ఇక్కడ వస్తే నీట్గా అవుతుంది. పోటీ అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క మహానుభావులకి ఎందుకంటే కరోనా సమయంలో కూడా బయటికి వెళ్ళాలంటే భయపడే ఇంత సమయంలో కూడా ఇంతమంది గ్యాదర్ అయ్యాము అంటే మాది మనది అనుకున్నప్పుడే మనం రాగలుగుతాం. అలాగే ఇక్కడికి విచ్చేసిన వారందరికీ కూడా ఈ అసోసియేషన్ గురించి మీకు తెలిసి ఉందని అనుకుంటున్నాను. ఒక జీన్ ఉన్నప్పుడు సంపాదించుకోవాలి అంటే ఒక దారి పోరాడాలి అనే ఒక ఆ ప్రతిభని ఆయన ఈ అసోసియేషన్ పెట్టడం, దానికి ఆహ్వానించడం చాలా మంచి విషయం. మీకు మీరుగా చెప్పలేది నేను చూసింది ఒకటి చెప్తాను. మీడియేటర్ మధ్యవర్తి ఆయనకున్న కష్టాలు ఎన్నో. అంటే మనమే మాట్లాడుకోవాలా అంటే మనమే మాట్లాడుకోవాలి. ఎంత కష్టం అంటే ఒక మనిషిని ఒప్పించడం అంత సాధారణమైన విషయం ఏం కాదు. ఒక మనిషిని ఒప్పించడం అంత కత్తి మీద సాము లాంటిది.